హలో ఫ్రెండ్స్, ప్రపంచంలోని గొప్ప నాయకులందరికీ నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు మీ మనోహరమైన యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్నారు. లెట్ ఫుల్ఫిల్ అవర్ ఓన్ డ్రీమ్స్ టుగెదర్. మరియు నేను మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు మనం ఎవర్ గ్రీన్ నెవర్ క్విట్ యొక్క అద్భుతమైన ప్రణాళికను తెలుగు భాషలో ప్రదర్శించబోతున్నాము. మీరు ఈ వ్యాపార ప్రణాళికను ఏదైనా ఇతర భాషతో చూడాలనుకుంటే ఈ వీడియో యొక్క వ్యాఖ్య పెట్టెలో ఆ భాష పేరును టైప్ చేయండి. ఎక్కువ అభ్యర్థనలు ఉన్న భాషలో ముందుగా వీడియోలు విడుదల చేయబడతాయి. ఎవర్ గ్రీన్ నెవర్ క్విట్ యొక్క అన్ని అప్డేట్ల కోసం ఈ ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి. తద్వారా ప్రపంచంలోని నాయకులందరూ ఈ అద్భుతమైన సమాచారాన్ని పొందగలరు మరియు ప్రపంచ ప్రజలందరూ దీని నుండి ప్రయోజనం పొందగలరు. మీరు ఈ వీడియో వివరణ పెట్టె నుండి ఎవర్ గ్రీన్ వరల్డ్ గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు. ఈ అద్భుతమైన ఆన్లైన్ మరియు 100% వికేంద్రీకృత ఆన్లైన్ BNB క్రిప్టో బిజినెస్ కాన్సెప్ట్ ను నమోదు చేయడానికి లేదా చేరడానికి ఈ వీడియో వివరణ పెట్టెను సందర్శించండి. రిజిస్ట్రేషన్ లింక్ ని ఉపయోగించండి మరియు చేరే ప్రక్రియను అనుసరించండి. మిత్రులారా, వీలైనంత త్వరగా ఎవర్ గ్రీన్ వరల్డ్ యోలో నమోదు చేసుకోండి. ఒక భారీ బృందాన్ని సృష్టించండి మరియు మీ ర్యాంక్ ను ఉన్నత ర్యాంక్ లేదా స్లాట్లకు అప్గ్రేడ్ చేయండి. ఎందుకంటే రాబోయే కాలంలో ఈ సిస్టంలో భారీ పేలుడు జరగబోతోంది. కాబట్టి ఎక్కువ సమయం వృధా చేయకుండా ఉండండి. మేము మా ఎవర్ గ్రీన్ నెవర్ క్విట్ యొక్క గ్రాండ్ ప్లాన్ వైపు కదులుతాము. హలో ఫ్రెండ్స్, ఎవర్ గ్రీన్ ప్రపంచానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ అపరిమిత BNB సంపాదించే భావనతో ముందుకు వచ్చింది. కాయిన్ ప్రపంచంలోని 3వ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బినాన్స్ కాయిన్ BNB. కాబట్టి దయచేసి ఈ కాన్సెప్ట్ ను చాలా జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చాలా భిన్నంగా ఉంది మరియు మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది. ఈ రోజుల్లో ఆన్లైన్ వర్క్ వాడకం చాలా వేగంగా పెరుగుతోంది. మనం ఏదైనా కొనడం, డబ్బు లావాదేవీలు చేయడం, మేము ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయడం కూడా. ఎందుకంటే ప్రపంచం మొత్తం డిజిటల్ వైపు వెళుతుందని మరియు ప్రతి ఒక్కరూ డిజిటల్ పని చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారని మీ అందరికీ తెలుసు. అటువంటి డిజిటల్ క్రిప్టోకరెన్సీ ఒకటి ఉంది. దీని పేరు బినాన్స్ కాయిన్. కాబట్టి మిత్రులారా, మహిళలు, జెంట్స్, గృహిణులు, శ్రామిక వ్యక్తులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, ఆదాయం తక్కువగా ఉన్నవారు, ఎక్కువ చదువుకున్నవారు, నిరక్షరాస్యులు మొదలైనవారు పార్ట్ టైం లేదా ఫుల్ టైంలో ఎవరైనా ఈ వ్యాపారంలో చేరవచ్చు. మీరు దీన్ని ఇంట్లో కూర్చొని చేయవచ్చు మరియు స్మార్ట్ ఫోన్ ఉన్నవారు దానిలో చేరవచ్చు మరియు ఇక్కడ నుండి చాలా బినాన్స్ కాయిన్లను సంపాదించవచ్చు. ఎందుకంటే దీని ట్యాగ్లైన్ నెవర్ క్విట్ అంటే ఒక్కసారి మాత్రమే ఇక్కడ చేరిన తర్వాత మీ మొత్తం పూర్తి చేయకుండా మీరు నిష్క్రమించలేరు. లక్ష్యాలు మరియు కలలు, మీ కోరిక ప్రకారం ఎక్కువ సంపాదించకుండా మీరు దీని నుండి బయటపడలేరు. దీన్ని ప్రారంభించిన వ్యక్తి ప్రోగ్రామర్ లేదా కాదు, కానీ ఆదాయం జీవితాంతం వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ భావన తరం నుండి తరానికి కొనసాగుతుంది మరియు ఈ ప్రయాణం ఎప్పటికీ ముగియదు. కాబట్టి మిత్రులారా, ఎవర్ గ్రీన్ అంటే ఏమిటో చూద్దాం. బ్లాక్ చైన్ లో ఎవర్ గ్రీన్ పనిచేస్తుంది అంటే అది వికేంద్రీకరించబడితే. వికేంద్రీకరణ అంటే ఏమిటి మరియు ప్రయోజనాలు ఏమిటి? వికేంద్రీకృత వ్యవస్థ గరిష్ట భద్రత మరియు స్థిరత్వాన్ని అందిస్తుంది. ఇది స్మార్ట్ కాంట్రాక్ట్ నుండి ఆటోమేటిక్ బ్లాక్ చైన్ అల్గారిథంపై ఆధారపడి ఉంటుంది. ఇది పనిచేస్తుంది క్రిప్టోగ్రాఫిక్ కరెన్సీల వికేంద్రీకృత ధృవీకరించబడిన స్మార్ట్ కాంట్రాక్ట్లు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ కంప్యూటర్లచే సృష్టించబడిన బ్లాక్ చైన్లో సృష్టించబడతాయి. బ్లాక్ చైన్ అనేది లావాదేవీలు మరియు సమాచారం యొక్క మార్పులేని రికార్డు. ఇది మిలియన్ల కొద్దీ కంప్యూటర్లను ఉపయోగించి సృష్టించబడిన పూర్తిగా సురక్షితమైన వికేంద్రీకృత వ్యవస్థ. వికేంద్రీకృత వ్యవస్థపై స్మార్ట్ కాంట్రాక్టులు సృష్టించబడతాయి. దీన్ని ఎవరూ హ్యాక్ చేయలేరు, ఎవరూ ఆపలేరు, మార్చలేరు. స్మార్ట్ కాంట్రాక్ట్ ని సృష్టించే ప్రోగ్రామర్ కూడా దాన్ని ఆపలేరు లేదా మార్చలేరు. మరియు ఒకసారి స్మార్ట్ కాంట్రాక్ట్ ధృవీకరించబడిన తర్వాత ఈ కాన్సెప్ట్ ను ఏ అడ్మినిస్ట్రేటర్ ఉపయోగించలేరు మరియు ఇది అవసరం లేదు మరియు ఇది ఎల్లప్పుడూ స్వయంచాలకంగా నడుస్తుంది. కాబట్టి ఈ ఎవర్ గ్రీన్ భావన పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. బ్లాక్ చైన్ లో వికేంద్రీకృత సిస్టంతో స్మార్ట్ చైన్ పై నిర్మించిన సురక్షిత ధృవీకరించబడిన స్మార్ట్ కాంటాక్ట్. ఇది శతాబ్దాల పాటు కొనసాగుతుంది. దీనిని ఎవరూ హ్యాక్ చేయలేరు లేదా మూసివేయలేరు లేదా ఎవరూ మూసివేయలేరు దానిని మార్చు. మిత్రులారా,
ఇప్పుడు మనం బినాన్స్ స్మార్ట్ కాయిన్ చూద్దాం. ఈ రోజుల్లో మార్కెట్లో బినాన్స్ కాయిన్ ధర ఎంత పెరిగింది? దీనికి ఒకే ఒక కారణం ఉంది మరియు అది దాని బినాన్స్ స్మార్ట్ చైన్. కాబట్టి మిత్రులారా, మీరు స్క్రీన్ పై చూడగలిగినట్లుగా ఇది దాని స్వంత వాలెట్లను కలిగి ఉంది, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్, చాలా ప్లాట్ఫారంలను కలిగి ఉంది మరియు మరెవ్వరికీ ఇది లేదు. కాబట్టి ఎవర్ గ్రీన్ ఎందుకు మరియు మనం ఎవర్ గ్రీన్ ను ఎందుకు ఎంచుకోవాలో చూద్దాం. మిత్రులారా, ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ 100% వికేంద్రీకృత వ్యవస్థ. దీనిపై ఎవరికీ నియంత్రణ లేదు. ఇది ప్రపంచంలోనే మొదటి 100% సురక్షితమైన మరియు ధృవీకరించబడిన స్మార్ట్ కాంట్రాక్ట్. ఇది పర్సన్ టు పర్సన్, పి నుండి పి సిస్టమ్, అంటే ఇక్కడ ఎలాంటి లావాదేవీలు జరిగినా, మనం అందులో చేరినా లేదా ఏదైనా స్లాట్లను అప్గ్రేడ్ చేయాలన్నా అది బిఎన్బి ద్వారా మాత్రమే జరుగుతుంది. అన్ని లావాదేవీలు వ్యక్తి నుండి వ్యక్తి యొక్క వాలెట్లో జరుగుతాయి మరియు ఎవర్ గ్రీన్ ప్రోగ్రామర్ వాలెట్లో కాదు. దీని కారణంగా ఈ భావన పూర్తిగా సురక్షితంగా ఉంటుంది మరియు జీవితకాలం తరం నుండి తరానికి ఉంటుంది. స్మార్ట్ చైన్ లావాదేవీలలో చాలా తక్కువ గ్యాస్ ఫీజులు ఉంటాయి. వేగం అత్యంత వేగవంతమైనది. ఈ వ్యవస్థ పారదర్శకంగా మరియు స్వయంచాలకంగా ఉంటుంది. ఈ వ్యవస్థకు ఎలాంటి నిర్వహణ అవసరం లేదు. ఎవర్ గ్రీన్ నుండి మీరు ఇక్కడ 5 విధాలుగా బిఎన్బి నాణేలను సంపాదించవచ్చు మరియు దీనితో పాటు మీరు జెకా ఫౌండేషన్ యొక్క 3 అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. మొదటి ఆదాయం E3+. ఇది యాక్టివ్ ప్రోగ్రామ్ మరియు ఒక సైకిల్తో మీరు 57.17 బిఎన్బి నాణేలను సంపాదించవచ్చు. రెండవ ఆదాయం E5. ఇది నిష్క్రియ ఆదాయ ప్రోగ్రాం మరియు దానిలో ఒక ఆయుధతో మీరు 7.205 బిఎన్బి నాణేలను సంపాదించవచ్చు. మూడవ ఆదాయం E5+. ఇది నిష్క్రియాత్మక ఆదాయ ప్రోగ్రాం మరియు దాని ఐడి నుండి మీరు 144.10 బిఎన్బి నాణేలను సంపాదించవచ్చు. నాల్గవ ఆదాయం EG4. ఇది కూడా నిష్క్రియాత్మక ఆదాయ ప్రోగ్రాం మరియు దాని ఐడి నుండి మీరు 610.80 బిఎన్బి నాణేలను సంపాదించవచ్చు. మరియు ఐదవ ఆదాయం E3 ప్రీమియం. కాబట్టి ఇది కూడా ఒక నిష్క్రియాత్మక ఆదాయ ప్రోగ్రాం మరియు ఇది ఒక ఆయుధతో మీరు 300 బిఎన్బి నాణేలను సంపాదించవచ్చు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ చూడండి. మొదటిది యాక్టివ్ ఇన్కమ్ ప్రోగ్రాం. ఇక్కడ భారీ ఆదాయాన్ని పొందడానికి మీరు చిన్న పని మాత్రమే చేయాలి మరియు 4 మాత్రమే చేరాలి. మిగిలిన 4 నిష్క్రియాత్మక ఆదాయ ప్రోగ్రాం. ఎవర్ గ్రీన్ ప్రోగ్రామర్లు యాక్టివ్ ఇన్కమ్ మరియు పాసివ్ ఇన్కమ్లను రూపొందించారు. ఈ వ్యాపారంలోకి ఎవరు వచ్చినా ప్రయోజనం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ 5 రకాలను వివరంగా చూద్దాం. అన్నీ ఎలా పనిచేస్తాయి మరియు ఇక్కడ మనం గరిష్టంగా బిఎన్బి నాణేలను ఎలా సంపాదించవచ్చు మరియు మీరు ఈ ఎవర్ గ్రీన్ యొక్క అద్భుతమైన వ్యాపారాన్ని ఎలా ప్రారంభించవచ్చు. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి మరియు మీరు ఈ వ్యాపారాన్ని కేవలం 0.01 నుండి 25.58 బిఎన్బి కాయిన్తో ప్రారంభించవచ్చని అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరూ, అంటే అత్యంత పేదవాడు మరియు ధనవంతుడు కూడా ఈ వ్యాపారంలో సులభంగా చేరవచ్చు. ఉదాహరణకు, బిఎన్బి ధర 50,000 రూపాయలు అయితే ఇక్కడ మీరు కేవలం 500 రూపాయలతో ఎవర్ గ్రీన్ వరల్డ్ లో చేరవచ్చు. ఒక బిఎన్బి కాయిన్ ధర 1,00,000 రూపాయలు అయినప్పటికీ మీరు కేవలం 1,000 రూపాయలతో ఎవర్ గ్రీన్ లో చేరవచ్చు మరియు ఒక బిఎన్బి కాయిన్ ధర రూ. 5,00,000కు వెళితే, అది జరిగినా మీరు కేవలం రూ. 5,000తో ఎవర్ గ్రీన్ లో చేరవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ కి పెద్ద ప్లస్ పాయింట్ ఉంది. బిఎన్బి నాణేల ధర ఎంత పెరిగినా మీరు ఇప్పటికీ చాలా నామమాత్రపు మొత్తంతో ఎవర్ గ్రీన్ లో చేరవచ్చు. కాబట్టి మీరు 0.01 బిఎన్బి కాయిన్తో చేరిన వెంటనే దాని సాఫ్ట్వేర్ దానిని 2 భాగాలుగా విభజిస్తుంది. ఒకటో భాగం యాక్టివ్ ఐడి E3 ప్లస్ 0.005 బిఎన్బతో మరియు మరొకటి 0.005 బిఎన్బతో మీ ఐడిని E5లో యాక్టివేట్ చేస్తుంది. నిష్క్రియ ఐడి యాక్టివ్ ఐడి E3+ క్రింద మొత్తం 4 స్థానాలు ఉన్నాయి మరియు నిష్క్రియం క్రింద మొత్తం 5 స్థానాలు ఉన్నాయి. ఐడి E5. కాబట్టి ఇప్పుడు E3+ ఎలా పనిచేస్తుందో మరియు ఎవర్ గ్రీన్ నుండి బినాన్స్ నాణేలను ఎలా సంపాదించాలో చూద్దాం. మీ ఐడి 0.005 బిఎన్బతో E3+లో యాక్టివేట్ చేయబడిందని మీరు ఇక్కడ చూడవచ్చు. మీరు మొదటి ఐడిని స్పాన్సర్ చేసినప్పుడు దానిలో 100% మీ అల్లేత్కి వెళ్తుంది మరియు మీరు రెండవ ఐడిని స్పాన్సర్ చేసినప్పుడు అందులో 100% మీ అల్లేత్కి వెళ్తుంది మరియు మీరు ఎప్పుడు చేస్తే మూడవ ఐడిని స్పాన్సర్ చేయండి.
దాని సాఫ్ట్వేర్ దానిని 50-50% విభజిస్తుంది. అందులో ఒకటి మీ వాలెట్లో 50%కి వెళ్తుంది మరియు మరొకటి 50% మీ రెండవ అప్లైన్కి వెళ్తుంది. రెండవ అప్లైన్ అంటే మీ స్పాన్సర్ యొక్క స్పాన్సర్. కాబట్టి మిత్రులారా, రెండవ అప్లైన్ ఆదాయం అద్భుతమైన ప్లస్ పాయింట్ అని ఇక్కడ చూడండి. రెండవ అప్లైన్ కి కూడా ఆదాయం రావడం ఇక్కడ చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఉంది. కాబట్టి మీరు ఇలాంటి కాన్సెప్ట్ ను మరెక్కడా చూసి ఉండరు. అందుకే ప్రతి ఒక్కరూ తమ కింద చాలా ఐడి పెట్టుకోవాలని కోరుకుంటారు. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ ఐడి పెట్టారో మీ బృందం కూడా ఉంటుంది. వాటి కింద మరింత ఐడి ఉంచండి. తద్వారా మీరు గరిష్టంగా రెండవ అప్లైన్ ఆదాయాన్ని కూడా సంపాదించవచ్చు. మరియు మీరు నాల్గవ ఐడిని స్పాన్సర్ చేసినప్పుడు దానిలో 100% రీసైక్లింగ్ కు వెళుతుంది. మరియు రీసైక్లింగ్ తర్వాత మీ కొత్త ఐడి మీ స్పాన్సర్ కింద యాక్టివేట్ చేయబడుతుంది మరియు దానిలో 100% మీ స్పాన్సర్లకు వెళ్తుంది. వాలెట్లో మీ స్పాన్సర్ కింద ఐడి యాక్టివేట్ అయిన తర్వాత 4 స్లాట్లు మళ్లీ ఖాళీ అవుతాయి మరియు మీ మొదటి స్లాట్ యొక్క మొదటి చక్రం ముగిసిందని అర్థం. మీరు మళ్లీ 4 కొత్త వ్యక్తులతో చేరవచ్చు. ఈ విధంగా మీరు అపరిమిత చక్రాలను పొందవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి, E3+లో మొత్తం 12 స్లాట్లు ఉన్నాయి. వీటిని మీరు ఒకదాని తర్వాత ఒకటి అప్గ్రేడ్ చేయవచ్చు. ఇక్కడ మీరు రెండవ స్లాట్ను 0.01 BNBతో అప్గ్రేడ్ చేయవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా అదే ప్రక్రియ జరుగుతుంది. మీరు ఇక్కడ స్పాన్సర్ చేసిన వ్యక్తి 0.01 BNBతో అప్గ్రేడ్ చేసినప్పుడు దానిలో 100% మీ వాలెట్ కు వెళ్తుంది మరియు మీరు స్పాన్సర్ చేసిన రెండవ వ్యక్తి 0.01 BNBతో అప్గ్రేడ్ చేసినప్పుడు అందులో 100% కూడా మీ వాలెట్ కి వెళ్తుంది మరియు మూడవ వ్యక్తి అప్గ్రేడ్ చేసినప్పుడు 0.01 BNB మీరు అప్గ్రేడ్ చేస్తే సాఫ్ట్వేర్ దానిని 50-50%గా విభజిస్తుంది. అందులో 50% మీ వాలెట్ కి మరియు మిగిలిన 50% మీ రెండవ అప్లైన్ కి వెళ్తాయి. రెండవ అప్లైన్ అంటే మీ స్పాన్సర్ యొక్క స్పాన్సర్ మరియు నాల్గవ వ్యక్తి 0.01 BNB నుండి అప్గ్రేడ్ అయినప్పుడు దానిలో 100% రీసైక్లింగ్ కోసం వెళుతుంది మరియు రీసైక్లింగ్ తర్వాత మీ స్పాన్సర్ కింద మీ కొత్త ఐడి సక్రియం చేయబడుతుంది మరియు దానిలో 100% మీ స్పాన్సర్ వాలెట్ కు వెళ్తుంది. క్రింద ఐడి సక్రియం చేయబడిన తర్వాత 4 ఖాళీలు మళ్లీ ఖాళీగా ఉంటాయి మరియు మీ రెండవ స్లాట్ యొక్క మొదటి చక్రం ముగిసిందని అర్థం. ఈ విధంగా మీరు అపరిమిత చక్రాల వరకు BNB కాయిన్లను సంపాదించవచ్చు మరియు మీరు మూడవ స్లాట్ను 0.02 BNBతో అప్గ్రేడ్ చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు స్లాట్లను ఒకదాని తర్వాత ఒకటి అప్గ్రేడ్ చేయవచ్చు. ప్రాసెస్ అన్నింటిలోనూ ఒకేలా ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఇక్కడ మీరు 4 స్పాన్సర్లను ఒకసారి మాత్రమే చేశారు, కానీ మీరు ఒకే వ్యక్తి నుండి 12 సార్లు బినన్స్ నాణేలను సంపాదించవచ్చు. కాబట్టి మీరు E3+లో పొందే అన్ని లాభాలలో ఇక్కడ మీరు చూడగలరు. ఇక్కడ ఒక సైకిల్ మాత్రమే చూపబడింది ఎందుకంటే మేము 12 స్లాట్లను అప్గ్రేడ్ చేసే సమయానికి చాలా వరకు దిగువన ఉన్న స్లాట్లను అనేకసార్లు స్వయంచాలకంగా తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు మరియు దీనితో మీరు మరింత సంపాదించవచ్చు. E3+లో ఒక చక్రంలో మీ 4 కొత్త ఐడి, E5+లో మీ 17 కొత్త ఐడి పునరుత్పత్తి చేయబడిందని మరియు G4లో మీ ఒక కొత్త ఐడి రీజనరేట్ చేయబడిందని మీరు ఇక్కడ చూడవచ్చు. మరియు E3 ప్రీమియంలో కూడా మీ కొత్త ఐడి స్వయంచాలకంగా పునరుత్పత్తి చేయబడుతుంది. కాబట్టి మీరు 12వ స్లాట్ను 12.80 BNB నుండి అప్గ్రేడ్ చేసినప్పుడు మరియు మీరు స్పాన్సర్ చేసిన వ్యక్తిని 12.80 BNB నుండి అప్గ్రేడ్ చేసినప్పుడు మీ ఐడి E3 ప్రీమియంలో యాక్టివేట్ చేయబడుతుందని స్నేహితులు ఇక్కడ చూస్తారు. మీరు విక్టర్ క్లబ్లో కూడా సభ్యులు అవుతారు మరియు మీరు విక్టర్ క్లబ్ యొక్క అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. ఎవర్ గ్రీన్ ఈ కాన్సెప్ట్ ను చాలా తెలివిగా సృష్టించింది. ప్రతి ఒక్కరూ 12వ స్లాట్ను అప్గ్రేడ్ చేయాలని కోరుకుంటారు ఎందుకంటే ఇక్కడ మీరు ప్రీమియం యొక్క ఆదాయాన్ని పొందుతారు. మీరు విక్టర్ క్లబ్ నుండి విపరీతమైన ఆదాయాన్ని పొందుతారు మరియు మీరు జీవిత కాలాన్ని పొందడం కొనసాగిస్తారు. కాబట్టి మిత్రులారా, విక్టర్ క్లబ్ యొక్క అద్భుతమైన ప్రయోజనాల గురించి నేను మీకు మరింత తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఇది E5 ఎలా పనిచేస్తుందో చూద్దాం. కాబట్టి మీరు 0.01 BNBతో చేరినప్పుడు దాని 50% 0.005 BNBతో మీ ఐడి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. దాని క్రింద మొత్తం 5 స్థలాలు ఉంటాయి. ఇది నాన్ వర్కింగ్, పాసివ్ మరియు ఆటోమేటిక్. కాబట్టి ఇక్కడ దాని సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఐడిని క్రియేట్ చేస్తుంది.
కాబట్టి ఇక్కడ రెండవ మరియు నాల్గవ స్థానంలో వచ్చే ఐడి 100% ఆదాయం మీ వాలెట్ కి వెళ్లడాన్ని మీరు చూడవచ్చు. 100% ఆదాయం మొదటి, మూడవ మరియు ఐదవ స్థానాల్లో వచ్చే ఐడి యొక్క మీ అప్లైన్ కు వెళుతుంది మరియు దీనితో మీ రెండవ స్లాట్ స్వయంచాలకంగా 0.015 BNB ద్వారా అప్గ్రేడ్ చేయబడుతుంది. కాబట్టి ఏ 5 వాలెట్లో మొత్తం 6 స్లాట్లు ఉన్నాయని ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ అన్ని స్లాట్లలో ఒకే ప్రక్రియ ఉంటే ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. రెండవ మరియు నాల్గవ స్థానంలో వచ్చే ఐడి యొక్క 100% ఆదాయం ఆటోమేటిక్ గా మీ వాలెట్ కు వెళుతుంది మరియు మొదటి, మూడవ మరియు ఐదవ స్థానాల్లో వచ్చే 100% ఐడి ఆదాయం మీ అప్లైన్ వాలెట్ కు వెళుతుంది మరియు దీనితో మీ మూడవ స్లాట్ స్వయంచాలకంగా 0.045 BNB ద్వారా అప్గ్రేడ్ చేయబడుతుంది మరియు అదే సమయంలో ఇక్కడ 4 కొత్త ఐడి ఉత్పత్తి చేయబడుతుంది. తర్వాత ఇలా స్లాట్లు ఒకదాని తర్వాత ఒకటి స్వయంచాలకంగా అప్గ్రేడ్ చేయబడుతుంది మరియు 3 నుండి 6 స్లాట్ల నుండి మీ 4 కొత్త ఐడి మళ్లీ ఉత్పత్తి చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు నిష్క్రియాత్మకంగా సంపాదించవచ్చు ఆదాయం 7.205 BNB నాణేలు, అది కూడా కేవలం ఒక ఐడి నుండి. కానీ ఇక్కడ చూడండి, కేవలం ఒక ఐడి నుండి 16 కొత్త ఐడి మళ్లీ ఉత్పత్తి చేయబడుతున్నాయి. కాబట్టి మీరు ఇక్కడ నుండి 7.205 యొక్క 16 రెట్లు ఎక్కువ బినాన్స్ నాణేలను సంపాదించవచ్చని మీరు లెక్కించవచ్చు. కానీ ఇది ఇక్కడ ముగియదు, ఎందుకంటే కొత్త 16 ఐడి యొక్క 6 స్లాట్లు పూర్తయితే కొత్త 16 ఐడి మళ్లీ ఉత్పత్తి చేయబడుతుంది మరియు మళ్లీ కొత్త 16 ఐడి కూడా మళ్లీ ఉత్పత్తి చేయబడుతుంది. అదే విధంగా మీ ఐడి గుణించబడుతూ ఉంటుంది మరియు మీ కొత్త ఐడిని ఎవరైనా లేదా మరొకరి క్రింద ఉంచినట్లయితే వారందరూ కూడా ఇక్కడ నుండి చాలా బైనాన్స్ నాణేలను సంపాదిస్తారు మరియు మీరు ఇక్కడ నుండి చాలా బైనాన్స్ నాణేలను కూడా సంపాదిస్తారు. కాబట్టి ఇప్పుడు A5+ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మీరు A3+ యొక్క 5వ స్లాట్ను 0.10 BNBకి అప్గ్రేడ్ చేసినట్లు మీరు ఇక్కడ చూడవచ్చు మరియు మీరు స్పాన్సర్ చేసిన ఎవరైనా A3+ యొక్క 5వ స్లాట్ను 0.10 BNBకి అప్గ్రేడ్ చేస్తే మీ ఐడి A5+ 0.10 BNBకి యాక్టివేట్ చేయబడుతుంది. దిగువన మొత్తం 5 స్థానాలు. అప్పుడు మిత్రులారా, ఇది కూడా నాన్ వర్కింగ్ మరియు ఆటోమేటిక్. అందుకే ఇక్కడ కూడా దాని సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఐడిని ఉంచుతుంది. కాబట్టి మీరు రెండవ మరియు నాల్గవ స్థానంలో వచ్చే ఐడి 100% ఆదాయం మీ వాలెట్ కి వెళ్లేలా చూడవచ్చు. మొదటి, మూడవ మరియు ఐదవ స్థానాల్లో వచ్చే ఐడి యొక్క 100% ఆదాయం మీ అప్లైన్ కి వెళుతుంది. కాబట్టి మీ రెండవ స్లాట్ స్వయంచాలకంగా 0.30 BNB ద్వారా అప్గ్రేడ్ చేయబడుతుంది. కాబట్టి A5+ లో మొత్తం 6 స్లాట్లు ఉన్నాయని ఇక్కడ మీరు చూడవచ్చు. కాబట్టి ఇది అన్నింటిలో ఒకే ప్రక్రియ ఉంటే అది ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. రెండవ మరియు నాల్గవ స్థానాల్లో వచ్చే ఐడి యొక్క 100% ఆదాయం ఆటోమేటిక్ గా మీ వాలెట్ కు వెళుతుంది మరియు మొదటి, మూడవ మరియు ఐదవ స్థానాల్లో వచ్చే 100% ఐడి మీ అప్లైన్ వాలెట్ కి వెళుతుంది. ఆపై మీ మూడవ స్లాట్ స్వయంచాలకంగా 0.90 BNB ద్వారా అప్గ్రేడ్ చేయబడుతుంది మరియు అదే సమయంలో ఇక్కడ 4 కొత్త ఐడి రీజనరేట్ చేయబడుతుంది. అప్పుడు ఈ స్లాట్లు ఇలా ఉంటాయి, స్వయంచాలకంగా ఒకదాని తర్వాత ఒకటి అప్గ్రేడ్ చేయబడుతుంది మరియు 3 నుండి 6 స్లాట్ల వరకు మీ 4 కొత్త ఐడి మళ్లీ ఉత్పత్తి చేయబడుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు నాన్ వర్కింగ్ 144.10 బినాన్స్ కాయిన్లను సంపాదించవచ్చు, అది కూడా కేవలం ఒక ఐడి నుండి. అయితే ఇక్కడ చూడండి, కేవలం ఒక ఐడిలో 16 కొత్త ఐడి ఇక్కడ రీజనరేట్ చేయబడ్డాయి. కాబట్టి మీరు ఇక్కడ నుండి 16 రెట్లు ఎక్కువ బినాన్స్ నాణేలు 144.10 BNB సంపాదించవచ్చని మీరు లెక్కించవచ్చు. కానీ అది ఇక్కడ ముగియదు, ఎందుకంటే కొత్త 16 ఐడి యొక్క 6 స్లాట్లు పూర్తయినప్పుడు కూడా అది అయిపోదు. కొత్త 16 ఐడి అవుతుంది, మళ్లీ ఉత్పత్తి చేయబడుతుంది మరియు కొత్త 16 ఐడి కూడా మళ్లీ ఉత్పత్తి చేయబడుతుంది. మీ ఐడి గుణించబడుతూ ఉంటుంది మరియు మీ కొత్త ఐడి ఎవరైనా లేదా మరొకరి క్రింద ఉంచబడుతుంది. అప్పుడు వారందరూ కూడా ఇక్కడ నుండి చాలా బైనాన్స్ నాణేలను సంపాదిస్తారు మరియు మీరు ఇక్కడ నుండి చాలా బైనాన్స్ నాణేలను కూడా సంపాదిస్తారు. ఇప్పుడు మనం AG4 ఎలా పనిచేస్తుందో చూద్దాం. మీరు A3+ యొక్క 6వ స్లాట్ను 0.20 BNBతో అప్గ్రేడ్ చేస్తే మరియు మీచే స్పాన్సర్ చేయబడిన ఎవరైనా A3+ యొక్క 6వ స్లాట్ను 0.20 BNBతో అప్గ్రేడ్ చేస్తే
మీ ఐడి యాక్టివేట్ చేయబడిన AG4లో ఉంటుంది. దాని క్రింద మొత్తం ఉంటుంది 4 చోట్ల. సో ఫ్రెండ్స్, ఇది కూడా నాన్ వర్కింగ్ మరియు ఆటోమేటిక్. కాబట్టి ఇక్కడ కూడా దాని సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఐడిని ఉంచుతుంది. కాబట్టి మీరు ఐడి 2వ మరియు 4వ స్థానంలో వస్తే అప్పుడు 100% ఆదాయం మీ వాలెట్ మరియు 100కి వెళ్తుంది. మొదటి మరియు 3వ స్థానంలో వచ్చే ఐడి యొక్క శాతం ఆదాయం మీ అప్లైన్ వాలెట్ కి వెళుతుంది మరియు దీనితో మీ 2వ స్లాట్ స్వయంచాలకంగా 0.40 BNB ద్వారా అప్గ్రేడ్ చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ మీరు మొత్తం ఉన్నట్లు చూడవచ్చు. AG4లో 10 స్లాట్లు. ఈ అన్ని స్లాట్లలో ఒకే ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. 2వ మరియు 4వ స్థానంలో వచ్చే ఐడి ఆదాయంలో ఆటోమేటిక్ గా 100% మీ వాలెట్ కి మరియు 100% ఆదాయం మొదటి మరియు 3వ స్థానంలో వచ్చిన ఐడి మీ అప్లైన్ కు వెళుతుంది. దీనితో మీ 3వ స్లాట్ స్వయంచాలకంగా 0.80 BNB ద్వారా అప్గ్రేడ్ చేయబడుతుంది మరియు అదే సమయంలో ఇక్కడ 2 కొత్త ఐడి పునరుత్పత్తి చేయబడుతుంది. ఈ విధంగా స్లాట్లు స్వయంచాలకంగా ఒకదాని తర్వాత ఒకటి అప్గ్రేడ్ చేయబడతాయి మరియు స్లాట్ 3 నుండి 10 వరకు మీ 2 కొత్త ఐడి పునరుత్పత్తి చేయబడుతుంది. మీరు ఇక్కడ పని చేయని 610.80 బినాన్స్ కాయిన్లను సంపాదించవచ్చు మరియు అది కూడా కేవలం ఒక ఐడి నుండి మాత్రమే పొందవచ్చు. అయితే ఇక్కడ చూడండి, 16 కొత్త ఐడ్లు కేవలం ఒక ఐడి నుండి పునరుత్పత్తి చేయబడ్డాయి. కాబట్టి మీరు 610.80 BNB కాయిన్ని ఇక్కడ నుండి 16 రెట్లు అధికంగా సంపాదించవచ్చని లెక్కించవచ్చు. కానీ ఇది ఇక్కడ ముగియదు, ఎందుకంటే కొత్త 16 ఐడి యొక్క 10 స్లాట్లు అయిపోతే 16 కొత్త ఐడి మళ్లీ ఉత్పత్తి చేయబడుతుంది మరియు 16 కొత్త ఐడి ఇలా తిరిగి ఉత్పత్తి చేయబడుతుంది. మీ ఐడి గుణించబడుతూ ఉంటుంది మరియు అయితే మీ కొత్త ఐడి ఎవరైనా లేదా మరొకరి క్రింద ఉంచబడింది. అప్పుడు వారందరూ కూడా ఇక్కడ నుండి చాలా బైనాన్స్ నాణేలను సంపాదిస్తారు మరియు మీరు కూడా చాలా సంపాదిస్తారు ఇక్కడ నుండి బైనాన్స్ నాణేలు. కాబట్టి ఇప్పుడు మనం A3 ప్రీమియం ఎలా పనిచేస్తుందో చూద్దాం. కాబట్టి మీరు A3+ యొక్క 12వ స్లాట్ను 12.80 BNB నుండి అప్గ్రేడ్ చేస్తారని మీరు ఇక్కడ చూడవచ్చు మరియు మీరు స్పాన్సర్ చేసిన ఎవరైనా A3+ యొక్క 12వ స్లాట్ను 12.80 BNB నుండి అప్గ్రేడ్ చేస్తారు. ఆపై మీ ఐడి A3 ప్రీమియంలో 5 BNBకి యాక్టివేట్ అవుతుంది. దీనితో పాటు మీరు కూడా అవుతారు విక్టర్ క్లబ్ సభ్యుడు మరియు మీరు విక్టర్ క్లబ్ యొక్క అద్భుతమైన ప్రయోజనాలను కూడా పొందుతారు. కాబట్టి మిత్రులారా, ఎవర్ గ్రీన్ దీన్ని చాలా తెలివిగా రూపొందించింది. ప్రతి వ్యక్తి 12వ స్లాట్ను చేరుకోవాలని మరియు A3 ప్రీమియం లేదా విక్టర్ క్లబ్ యొక్క నాన్ వర్కింగ్ పొందాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఆదాయాన్ని సంపాదించడానికి దాన్ని అప్గ్రేడ్ చేస్తారు మరియు స్పాన్సర్ చేయబడిన వ్యక్తులను అప్గ్రేడ్ చేస్తారు. కాబట్టి మిత్రులారా, విక్టర్ క్లబ్ యొక్క అద్భుతమైన ప్రయోజనాల కోసం మనం ఎదురు చూద్దాము. అప్పుడు మిత్రులారా, ఈ A3 ప్రీమియం కూడా నాన్ వర్కింగ్ మరియు ఆటోమేటిక్. దాని క్రింద మొత్తం 3 స్థానాలు ఉంటాయి. ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ ఐడిని ఆటోమేటిక్ గా ఉంచుతుంది. 2వ స్థానంలో వచ్చే ఐడి దాని 100 అని మీరు చూడవచ్చు. శాతం ఆదాయం మీ వాలెట్ కు వెళుతుంది. ఐడి మొదటి మరియు 3వ స్థానంలో వస్తుంది. 100% ఆదాయం అక్కడ మీ అప్లైన్ కి వెళుతుంది మరియు దీనితో మీ 2వ స్లాట్ 10 BNBతో ఆటోమేటిక్ అప్గ్రేడ్ అవుతుంది. ఆపై A3లో మొత్తం 5 స్లాట్లు ఉన్నాయని ఇక్కడ మీరు చూడవచ్చు. ప్రీమియం. కాబట్టి ఈ అన్ని స్లాట్లలో ఒకే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా ఐడి మరొక చోట ఆటోమేటిక్ గా వస్తే దానిలో 100% ఆదాయం మీ ఖాతాలోకి వస్తుంది. వాలెట్. మొదటి మరియు 3వ స్థానాల్లో వచ్చే ఐడి యొక్క 100% ఆదాయం మీ అప్లైన్ కు వెళుతుంది. కాబట్టి మీ 3వ స్లాట్ స్వయంచాలకంగా 20 BNB ద్వారా అప్గ్రేడ్ చేయబడుతుంది మరియు అదే సమయంలో ఇక్కడ కొత్త ఐడి ఉత్పత్తి చేయబడుతుంది. కాబట్టి ఒకదాని తర్వాత మరొక స్లాట్లు స్వయంచాలకంగా అప్గ్రేడ్ చేయబడతాయి మరియు 3 నుండి 5 స్లాట్లు మీకు ఒకటి కొత్త జనరేటెడ్ ఐదని పొందుతాయి. కాబట్టి ఇక్కడ మీరు పని చేయని 300 బినాన్స్ నాణేలను సంపాదించవచ్చు. అది కూడా కేవలం ఒక ఐడి నుండి. కానీ ఒక ఐడి మీరు 3 కొత్త ఐదని మళ్లీ రూపొందించారు. ఆపై మీరు 300 BNBలో 3ని లెక్కించవచ్చు. మీరు 300 రెట్లు ఎక్కువ బినాన్స్ నాణేలను సంపాదించవచ్చు ఇక్కడ నుండి. కానీ ఇది ఇక్కడ ముగియదు, ఎందుకంటే కొత్త 3 ఐడీలలో ఒక్కొక్కటి 5 స్లాట్లు ముగిస్తే 3 కొత్త ఐడి మళ్లీ ఉత్పత్తి చేయబడుతుంది మరియు 3 కొత్త ఐడి కూడా మళ్లీ ఉత్పత్తి చేయబడుతుంది.
ఇది ఇలా జరిగితే మీ ఐడి గుణించబడుతూ ఉంటుంది మరియు మీ కొత్త ఐడిని ఎవరైనా లేదా మరొకరి క్రింద ఉంచినట్లయితే వారందరూ కూడా ఇక్కడ నుండి చాలా బినాన్స్ కాయిన్లను సంపాదిస్తారు మరియు మీరు ఇక్కడ నుండి చాలా బినాన్స్ కాయిన్లను సంపాదిస్తారు. కాబట్టి మనం ఎవర్ గ్రీన్ సూపర్ డూపర్ రీజనరేషన్ సిస్టమ్ ని చూద్దాం. కాబట్టి E3+ లో E5 నుండి మీ 4 కొత్త ఐడి మరియు E5 నుండి మీ 16 కొత్త ఐడి మొత్తం మీ 20 కొత్త ఐడి ఇక్కడ రీజనరేట్ చేయబడిందని ఇక్కడ చూడండి. మరియు E5+ E3+ నుండి మీ 17 కొత్త ఐడి మరియు E5+ లో మీ 16 కొత్త ఐడి మొత్తం మీ 33 కొత్త ఐడ్లు ఇక్కడ రీజనరేట్ చేయబడ్డాయి మరియు EG4 లో E3+ నుండి మీ 1 కొత్త ఐడి మరియు EG4 నుండి EG4 లో మీ 16 కొత్త ఐడి మీ 17 కొత్త ఐడి ఇక్కడ రీజనరేట్ చేయబడింది. E3 ప్రీమియంలో E3+ నుండి మీ 1 కొత్త ఐడి మరియు ఏలో మీ 3 కొత్త ఐడి 3 ప్రీమియం మీ 4 కొత్త ఐడ్లు ఇక్కడ రీజనరేట్ చేయబడ్డాయి. కాబట్టి స్నేహితులారా, ఇప్పుడు ఇక్కడ చూడండి, 5లో కేవలం 1 ఐడితో మీ 16 కొత్త ఐడి జనరేట్ చేయబడితే 16 కొత్త ఐడి జనరేట్ అవుతుందని ఊహించుకోండి. కాబట్టి మీకు 256 కొత్త ఐడి రీజనరేట్ అవుతుంది మరియు 256 ఐడి అయితే పునరుత్పత్తి చేయబడుతుంది. 16 కొత్త ఐడి పునరుత్పత్తి చేయబడుతుంది. కాబట్టి మీకు 4096 కొత్త ఐడి ఉంటుంది. ఇక్కడ మనం ఉదాహరణ మాత్రమే చూసాము. E5లో కానీ E5+, EG4 మరియు E3 ప్రీమియంలలో కూడా మీ ఐడి అదే విధంగా పునరుత్పత్తి చేయబడుతుంది. తద్వారా మీరు దీని నుండి భారీ నాన్ వర్కింగ్ ఆదాయాన్ని పొందవచ్చు. కాబట్టి మిత్రులు, పునరుత్పత్తి ప్రక్రియ ఇక్కడితో ఆగదు. ఇది ఇలాగే పెరుగుతూ పోతే మీ ఆదాయం మరియు మీరు కొత్తగా రూపొందించిన ఐడిని ఉంచే ప్రతి ఒక్కరి ఆదాయం మరింత పెరగబోతోంది. కాబట్టి మిత్రులారా, నెవర్ క్విట్. మీరు ఎవర్ గ్రీన్ లో ఒక్కసారి మాత్రమే చేరవచ్చు అని నేను మీకు ముందే చెప్పాను. దీని తరువాత మీరు మీ కోరిక ప్రకారం ఇక్కడ నుండి బయలుదేరలేరు మరియు డబ్బు సంపాదించే ఈ ప్రయాణం ఎప్పటికీ ముగియదు మరియు మీరు మరెక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఈ భావన తరానికి వ్యాపిస్తుంది. మరియు అవును, ఇక్కడ మీకు ఒక్కటే ఉంది, ఐడి ఉపయోగించబడింది, కానీ ఇక్కడ మీ ఐడి చాలా వరకు పునరుత్పత్తి చేయబడ్డాయి. తద్వారా మీరు ఎవర్ గ్రీన్ నుండి ఎన్ని బినాన్స్ నాణేలను సంపాదించవచ్చో అంచనా వేయవచ్చు. కాబట్టి మిత్రులారా, మీరందరూ ఇక్కడ విపరీతమైన ఆదాయాన్ని సంపాదించే అవకాశాన్ని పొందుతున్నారు మరియు ఇందులో కాన్సెప్ట్ గురించి చాలా ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, ఇక్కడ 1 ఐడి మాత్రమే ఉపయోగించాలి. మిగతావన్నీ పని చేయనివి మరియు ఆటోమేటిక్. మరియు అవును, మీకు 1 కొత్త ఐడి ఇక్కడ ప్రతిసారి, కానీ అవన్నీ పని చేయని ఆదాయం. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవర్ గ్రీన్ నుండి BNB నాణేలను సంపాదించండి. ప్రయాణం ఎప్పటికీ ముగియదు. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు దాని గొప్ప లాభాలను చూద్దాం. E3+ యొక్క 1 సైకిల్ నుండి మీరు 57.17 బినాన్స్ నాణేలను సంపాదించవచ్చని మీరు ఇక్కడ చూడవచ్చు. E5 యొక్క 1 ఐడి నుండి మీరు 7.205 బినాన్స్ నాణేలను సంపాదించవచ్చు. మీరు E5+ యొక్క 1 ఐడి నుండి 144.10 బినాన్స్ నాణేలను సంపాదించవచ్చు. మీరు EG4 యొక్క 1 ఐడి నుండి 610.80 బినాన్స్ నాణేలను సంపాదించవచ్చు మరియు E3 ప్రీమియం యొక్క 1 ఐడి నుండి 300 బినాన్స్ నాణేలను సంపాదించవచ్చు. అంటే మీ మొత్తం లాభం 1119.275 బినాన్స్ నాణేలు మీరు ఇక్కడ నుండి సంపాదించవచ్చు. ఉదాహరణకు, 1 బినాన్స్ ధర భారతీయ రూపాయలలో 50,000 ఉంటే, మనం ఇక్కడ రూపాయలలో లెక్కించినట్లయితే 1119 బినాన్స్ నాణేలను 50,000తో గుణించండి. అప్పుడు మీరు ఇక్కడ 5,50,00,000 అదనంగా సంపాదించవచ్చు. అయితే మిత్రులారా, మనం అనుకుందాం, మీరు ఇక్కడ నుండి 5 కోట్లు సంపాదించవచ్చు. మీరు 50 లక్షల రూపాయలు సంపాదిస్తారు. అయితే బినాన్స్ కాయిన్ ధర పెరిగే కొద్దీ మీ ఆదాయం కూడా పెరుగుతుంది. భవిష్యత్తులో 1 బినాన్స్ కాయిన్ ధర రూ. 1,00,000కు పెరిగితే, మీరు 1119 సార్లు 1,00,000తో గుణిస్తే, మీరు ఇక్కడ నుండి 11,19,00,000 అదనంగా సంపాదించవచ్చు. మరియు 1 బినాన్స్ కాయిన్ ధర 5,00,000 అయితే 1119 సార్లు గుణించండి 5,00,000, అప్పుడు మీరు ఇక్కడ నుండి 55 కోట్లు సంపాదిస్తారు. ఇది కేవలం 1 చక్రం మాత్రమే మరియు ఐడికి మాత్రమే ఆదాయం ఉంది.
కానీ ఇక్కడ ఈ ప్రయాణం ఎప్పటికీ ముగియదు, ఎందుకంటే చక్రం మరియు ఐడి అనేకసార్లు గుణించబడుతూనే ఉంటాయి. తద్వారా మీరు ఎన్ని బినాన్స్ నాణేలను అంచనా వేయవచ్చు, మీరు ఎవర్ గ్రీన్ నుండి సంపాదించవచ్చు. ఒక చిన్న 0.01 బినాన్స్ కాయిన్స్ పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఎవర్ గ్రీన్ నుండి చాలా బినాన్స్ కాయిన్లను సంపాదించవచ్చు మరియు కోటీశ్వరులు కావచ్చు. అప్పుడు ఈ చిన్న మొత్తం పెట్టుబడి మీకు తరం నుండి తరానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు అలాంటి అవకాశం మళ్లీ రాదు. మరియు మళ్లీ కాబట్టి ఎక్కువగా ఆలోచించవద్దు మరియు మీ సమయాన్ని వృధా చేయకుండా వెంటనే ఎవర్ గ్రీన్లో చేరండి. ఎవర్ గ్రీన్ రాబోయే ప్రాజెక్టులను ఇప్పుడు చూద్దాం. కాబట్టి మిత్రులారా, ఇక్కడ ఈ భవిష్యత్ అవకాశాన్ని జాగ్రత్తగా చూడండి. ఎవర్ గ్రీన్ అంటే చిన్న ప్లాట్ఫామ్ కాదు. ఎవర్ గ్రీన్ ప్రాజెక్ట్ చాలా పెద్దది. ఇది భవిష్యత్తు గురించి కూడా ఆలోచించబడింది. ఈ కాన్సెప్ట్ మాత్రమే కాకుండా ఈ ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్ తో పాటు మొదటి ప్రాజెక్ట్ జెకా ఫౌండేషన్ కూడా ప్రారంభించబడుతోంది మరియు రాబోయే కాలంలో మరిన్ని పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించనుంది మరియు ఇది చాలా లాభదాయకం మరియు మీరు దీని ద్వారా ఏవీఆర్ పాయింట్లను కూడా సంపాదించవచ్చు. ఇది మీ ఆదాయాన్ని మరింత పెంచుతుంది. ఎవర్ గ్రీన్ సొంతమైన ఏవీఆర్ కాయిన్, ఎవర్ గ్రీన్ సొంత ఏవీఆర్ స్వాప్, ఎవర్ గ్రీన్ సొంతమైన ఏవీఆర్ వాలెట్, ఎవర్ గ్రీన్ సొంతమైన ఏవీఆర్ ఎక్స్చేంజ్ అండ్ లిక్విడిటీ రానున్న కాలంలో ఎన్నో భారీ ప్రాజెక్టులను ప్రారంభించనున్నాయని మీరు స్క్రీన్పై చూడవచ్చు. మిత్రులారా, మీరు AG4కి అర్హత సాధిస్తే మీరు 250 ఏవీఆర్ పాయింట్ల బహుమతిని పొందవచ్చు. ఇది మొదటి 25,000 క్వాలిఫైయర్లకు మాత్రమే అందించబడుతుంది మరియు మీరు A3 ప్రీమియంకు అర్హత సాధిస్తే మీరు 5,000 ఏవీఆర్ పాయింట్ల బహుమతిని పొందవచ్చు. ఇది మొదటి 1000 క్వాలిఫైయర్లకు మాత్రమే ఇవ్వబడుతుంది. కాబట్టి ఒక ఏవీఆర్ పాయింట్లు $1కు సమానం అయితే మరియు మీరు ఈ కాన్సెప్ట్లో సింపుల్ వర్క్ చేసినప్పుడు మీరు ఏవీఆర్ పాయింట్లను బహుమతిగా పొందుతారు. భవిష్యత్తులో ఏవీఆర్ కాయిన్ లాంచ్ అయినప్పుడు ఒక ఏవీఆర్ కాయిన్ ధర $1గా నిర్ణయించబడిందని అనుకుందాం మరియు మీకు 5,000 ఏవీఆర్ పాయింట్లు ఉంటే మీరు ఒక్క పైసా కూడా చెల్లించకుండా 5,000 ఏవీఆర్ కాయిన్లను కొనుగోలు చేయవచ్చు. మరియు ఒక ఏవీఆర్ కాయిన్ ధర సగం డాలర్గా నిర్ణయించబడి మీకు 5,000 ఏవీఆర్ పాయింట్లు ఉంటే మీరు ఒక్క పైసా కూడా చెల్లించకుండా 10,000 ఏవీఆర్ కాయిన్లను కొనుగోలు చేయవచ్చు. కాబట్టి మిత్రులారా, ఏవీఆర్ కాయిన్ లాంచ్ చేయబడినప్పుడు ఏవీఆర్ కాయిన్ను కొనుగోలు చేసే మొదటి అవకాశం ఎవర్ గ్రీన్ సభ్యులకు మాత్రమే లభిస్తుంది మరియు ఆ తర్వాత దానిని బహిరంగ మార్కెట్లో అమ్మకానికి ఉంచబడుతుంది. కాబట్టి ఇది ఎవర్ గ్రీన్ సభ్యులకు చాలా మంచి అవకాశం కానుంది. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్లో జెకా ఫౌండేషన్ యొక్క చాలా పెద్ద రాబోయే ప్రాజెక్ట్ను చూడబోతున్నాం. జెకా ఫౌండేషన్లో మెంబర్గా ఉండటానికి AG4 స్లాట్ కు అర్హత సాధించి 6 ఎవర్ గ్రీన్ స్లాట్లతో 4 స్పాన్సర్లను కలిగి ఉండాలి మరియు దాని సభ్యత్వ రుసుము $5 మరియు మొదటి 5 లక్షల మంది సభ్యులు 5 ఏవీఆర్ పాయింట్లను పొందుతారు. ఒక బహుమతి ప్రతి సంవత్సరం $3 నుండి పునరుద్ధరించడం అవసరం. కాబట్టి మీరు ఇక్కడ జెకా ఫౌండేషన్ యొక్క 3 అద్భుతమైన ప్రయోజనాలను చూడవచ్చు. మొదటిది గ్లోబల్ ఫ్యామిలీ డెత్ బెనిఫిట్, రెండవది బిజినెస్ ప్రాజెక్ట్ ఫండ్ మరియు మూడవది విక్టర్ క్లబ్. జెకా ఫౌండేషన్, మీరు దానిని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అది నిజంగా ఆమోదయోగ్యమైన ప్రయోజనాలను కలిగి ఉందని మీరు భావిస్తారు. మీరు మీ జీవితంతో పాటు మీ జీవితం తర్వాత కూడా జెకా ఫౌండేషన్ను ఇక్కడ చూడవచ్చు. జెకా ఫౌండేషన్ యొక్క మొదటి ప్రధాన ప్రయోజనం గ్లోబల్ ఫ్యామిలీ డెత్ బెనిఫిట్. జెకా ఫౌండేషన్ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే ఈ ప్రయోజనం ఎంతగానో ఉపయోగపడుతుంది. జెకా ఫౌండేషన్లోని ప్రతి సభ్యుడు మరణించిన వారి కుటుంబానికి $1 విరాళంగా అందిస్తారు. తద్వారా మరణించిన వ్యక్తి కుటుంబానికి చాలా సహాయం లభిస్తుంది. కాబట్టి స్నేహితులను చూద్దాం. ఈ ప్రాజెక్ట్లో చేరడం ద్వారా ముందుగా మన కుటుంబానికి భద్రత కల్పిస్తాము. ఎవర్ గ్రీన్లోని 1.5 లక్షల మంది సభ్యులలో ఎవర్ గ్రీన్లో 4 స్పాన్సర్ చేసిన 50,000 మంది సభ్యులు ఉన్నారు మరియు USDTతో జెకా ఫౌండేషన్లో నమోదు చేసుకున్నట్లయితే వారిలో 10,000 మంది సభ్యులు $1 విరాళం ఇచ్చారని అనుకుందాం. ఆపై $10,000 ఇక్కడ డిపాజిట్ చేయబడింది. ఇది జరిగితే $1 ధర ప్రస్తుతం $80 అని మీకు తెలుసు. కాబట్టి $10,000 80తో గుణిస్తే మరణించిన వారి కుటుంబానికి 8 లక్షల మరణ సహాయం అందుతుంది మరియు 50,000 మంది సభ్యుల్లో 50,000 మంది సభ్యులు $1 విరాళం ఇస్తే ఇక్కడ చూడండి, 50,000
USDT సంచితం అయితే 50,000 USDT 80తో గుణిస్తే మృతుల కుటుంబానికి 40 లక్షల మరణ సాయం అందుతుంది. మిత్రులారా, జెకా ఫౌండేషన్ యొక్క కుటుంబం రోజురోజుకు పెరుగుతూనే ఉంటుందని మాకు బాగా తెలుసు. భవిష్యత్తులో జెకా ఫౌండేషన్ కుటుంబం 5 లక్షలు లేదా 10 లక్షలు ఉంటుంది. మరణించిన సభ్యుని కుటుంబానికి జెకా ఫౌండేషన్ నుండి చాలా ఎక్కువ సహాయం పొందవచ్చు. మిత్రులారా, ఇప్పుడు జెకా ఫౌండేషన్ యొక్క రెండవ ప్రధాన ప్రయోజనం బిజినెస్ ప్రాజెక్ట్ ఫండ్ చూద్దాం. కాబట్టి మిత్రులారా, చాలా మందికి వ్యాపారం చేయాలనే అనేక ఆలోచనలు ఉంటాయని మీకు తెలుసు. మంచి నైపుణ్యాలు మరియు చాలా మంచి వ్యాపార ఆలోచనలు ఉన్నాయి. కానీ ఆ వ్యాపారం చేయడానికి నిధులు అవసరం మరియు డబ్బు లేకపోవడం వల్ల చాలా మంది తమ స్వంత వ్యాపారం చేయలేరని మీకు తెలుసు. నేటి కాలంలో బంధువు డబ్బు అడగడంలో సమస్యలను ఎదుర్కొంటే లేదా బ్యాంకు నుండి రుణం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే జెకా ఫౌండేషన్ యొక్క బిజినెస్ ప్రాజెక్ట్ ఫండ్ మీ స్వంత కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ అవసరాలను తీరుస్తుంది. ఫౌండేషన్ మీ కోసం వడ్డీ లేకుండా ఒక ఫండ్ను ఏర్పాటు చేస్తుంది మరియు ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే, ఆ ఫండ్ ఎంత పెద్దదైనా లేదా భారీగా అయినా మీరు ఆ ఫండ్ను ఎవరికీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మిత్రులారా, మాకు అర్థం చేసుకోండి, ఈ నిధిని మనం ఎలా పొందగలం? జెకా ఫౌండేషన్లోని 50,000 మంది సభ్యులలో ఒకరు వ్యాపారం చేయడానికి 20 లక్షల రూపాయల ప్రాజెక్ట్ను ముందుకు తెచ్చారని అనుకుందాం. మీరు మీ ప్రాజెక్ట్ను ఇక్కడ ఉంచినట్లయితే జెకా ఫౌండేషన్ బృందం అతని వ్యాపారం ఏమిటో తనిఖీ చేస్తుంది. ఎలాంటి వ్యాపారం, అది లాభం పొందగలదా లేదా, ఈ వ్యాపారం యొక్క భవిష్యత్తు ఏమిటి, మరియు ప్రతిదీ తనిఖీ చేసిన తర్వాత జెకా ఫౌండేషన్ బృందం వ్యాపార ప్రాజెక్ట్ను ఆమోదించింది మరియు మీ ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టమని జెకా ఫౌండేషన్ సభ్యులందరికీ అభ్యర్థనను పంపుతుంది. 20 లక్షల రూపాయల ఈ ప్రాజెక్ట్ కోసం 50,000 మంది సభ్యులలో 1000 మంది సభ్యులు మాత్రమే మీ ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీరు చూస్తారు, ఒక సభ్యుడు 25 USDT పెట్టుబడి పెడితే 25 USDTని 80తో గుణిస్తే ఇక్కడ ఒక సభ్యుడు 2000 భారతీయ రూపాయలు పెట్టుబడి పెడుతుంది. కేవలం 1000 మంది సభ్యులు మాత్రమే 25 USDT పెట్టుబడి పెడితే 25,000 USDT పెట్టుబడి పెడితే 25,000 USDTని 80తో గుణిస్తే 20 లక్షల రూపాయలు సులభంగా ఇక్కడ సేకరించబడతాయి మరియు ఈ వ్యాపారం చేసినందుకు ప్రాజెక్ట్ ఉంచిన వ్యక్తికి ఈ డబ్బు ఇవ్వబడుతుంది. ఆ ఫండ్ అతనికి 20 లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది మరియు అతను ప్రతి నెల వ్యాపారం యొక్క నికర లాభం పొందుతాడు. 35% మరియు 35% నికర లాభం పెట్టుబడిదారులకు వెళ్తుంది. అది ఇక్కడ పెట్టుబడి పెట్టిన సభ్యులందరికీ సమానంగా పంపిణీ చేయబడుతుంది మరియు 20% నికర లాభం జెకా ఫౌండేషన్ కు మరియు 10% నికర లాభం విక్టర్ క్లబ్ కు వెళ్తుంది. నిధి, మిత్రులారా, ఇక్కడ మీరు అటువంటి ఫండ్ ని పొందారు. దానిపై మీరు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు మరియు మీరు దానిని తిరిగి ఇవ్వవలసిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మేము కేవలం 20 లక్షల రూపాయల వ్యాపార ప్రాజెక్ట్ను ఉదాహరణగా తీసుకున్నాము. కానీ జెకా ఫౌండేషన్ యొక్క కుటుంబం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. జెకా ఫౌండేషన్ సభ్యులు భవిష్యత్తులో 50 లక్షలు, 1 కోటి, 100 కోట్లు లేదా 500 కోట్ల రూపాయల వ్యాపార ప్రాజెక్ట్ను ఉంచుకుంటే అప్పుడు మేము 500 కోట్ల రూపాయల నిధిని సులభంగా సేకరించవచ్చు మరియు వ్యాపారం చేయాలనుకునే సభ్యులందరూ చేయవచ్చు. అలా చేయండి. మీరు జెకా ఫౌండేషన్ సహాయంతో అతిపెద్ద వ్యాపారాన్ని కూడా ప్రారంభించగలరు మరియు మీ కలలన్నింటినీ నెరవేర్చుకోగలరు. కాబట్టి జెకా ఫౌండేషన్ విక్టర్ క్లబ్ యొక్క 3వ ప్రధాన ప్రయోజనాన్ని చూద్దాం. కాబట్టి మీరు ఏ 3 ప్రీమియంకు అర్హత సాధించినప్పుడు మీరు విక్టర్ క్లబ్ కు కూడా అర్హత పొందుతారు మరియు మీరు మీ జీవితాంతం విక్టర్ క్లబ్ నుండి విపరీతమైన ఆదాయాన్ని పొందడం కొనసాగిస్తారు. జెకా ఫౌండేషన్ యొక్క 5 USDT రిజిస్ట్రేషన్ ఫీజులలో 1 USDT విక్టర్ క్లబ్ ఫండ్లోకి వస్తుందని మరియు ప్రతి సంవత్సరం పునరుద్ధరణ రుసుము 3 USDT, వాటిలో 1 USDT విక్టర్ క్లబ్ మరియు అందరి ఫండ్లోకి వస్తుంది. మొత్తం వ్యాపార ప్రాజెక్టులు ఉంటాయి. అప్పుడు అన్ని వ్యాపార ప్రాజెక్టుల లాభంలో 10% విక్టర్ క్లబ్ ఫండ్లోకి వస్తాయి. కాబట్టి ఇవన్నీ కలిసి ఏమైనా ఫండ్ సేకరించబడుతుంది. విక్టర్ క్లబ్ అచీవర్స్ లో అన్ని నిధులు సమానంగా ఉంటాయి. అది పంపిణీ చేయబడితే ఈ 3 నిధులను కలపడం ద్వారా ఇక్కడ మొత్తం ఫండ్ రూ. 10 లక్షలకు చేరిందని అనుకుందాం. అందుకే ఈ నెలలో 10 మంది విక్టర్ క్లబ్ సాధకులు ఉన్నారని అనుకుంటే వారందరికీ రూ. 1,00,000 పంపిణీ
ఇలా ప్రతి నెల ఫండ్ వస్తుంది మరియు ఈ ఫండ్ ప్రతి నెల పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎవర్ గ్రీన్ చాలా తెలివిగా ఈ కాన్సెప్ట్ ను రూపొందించింది. ప్రతి ఒక్కరూ 12వ స్లాట్ కి అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారు, ఎందుకంటే ఇక్కడ నుండి మీరు ఏ3 ప్రీమియం ఆదాయాన్ని మాత్రమే కాకుండా విక్టర్ క్లబ్ నుండి విపరీతమైన ఆదాయాన్ని కూడా పొందుతారు. ఎవర్ గ్రీన్ యొక్క ఈ అద్భుతమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇప్పుడు ఎంపికలను చూద్దాం. కాబట్టి ఎవర్ గ్రీన్ యొక్క ఈ అద్భుతమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మొదటి ఎంపిక 0.01 బినాన్స్ కాయిన్ తో ఉందని మనమందరం ముందే చూశాము. కాబట్టి మీరు ఇందులో సులభంగా చేరవచ్చు మరియు మా ఐడి వర్కింగ్, యాక్టివ్ మరియు నాన్ వర్కింగ్, పాసివ్ ఆదాయంలో యాక్టివేట్ అవుతుంది. ఈ మొదటి ఎంపికతో ఎవర్ గ్రీన్ ఈ వ్యాపారంలో చేరడానికి చాలా సులువుగా మార్గం చేసింది. ఇది కాకుండా మీ కోసం మరో 2 గొప్ప ఎంపికలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దాని రెండవదాన్ని చూద్దాం. ఎంపిక 0.18 బినాన్స్ కాయిన్. మీరు ఎవర్ గ్రీన్ ఏ3+ యొక్క 5 స్లాట్లు మరియు ఏ5 యొక్క 1 స్లాట్ ని కలిపి కొనుగోలు చేయవచ్చు మరియు 0.18 బినాన్స్ కాయిన్ తో చేరవచ్చు. ఉదాహరణకు, ఒక బినాన్స్ కాయిన్ ధర దాదాపు 50,000 అయితే అర్ధరాత్రి 12:18 బినాన్స్ కాయిన్ ప్రకారం ఇక్కడ మీరు మాత్రమే 10,000 రూపాయలతో చేరవచ్చు. అప్పుడు దాని ప్రయోజనం ఏమిటి? మీరు 0.18 బినాన్స్ కాయిన్ తో చేరి 0.18 బినాన్స్ కాయిన్ తో ఒక స్పాన్సర్ ను మాత్రమే చేస్తే మీరు ఒక పని, యాక్టివ్ ఆదాయం ఏ3+ మరియు 2 నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఏ5 మరియు ఏ5+ లను పొందుతారు. మూడింటిలో మీ ఐడి సక్రియం చేయబడుతుంది మరియు వెంటనే మీరు 0.055 బినాన్స్ నాణేలను పొందుతారు మరియు దీనితో మీ 4 కొత్త ఐడి స్వయంచాలకంగా రూపొందించబడింది. మీరు రెండవ స్పాన్సర్ ని ఇలా చేస్తే మీకు 0.175 బినాన్స్ కాయిన్లు లభిస్తాయి. అంటే మీరు కేవలం 2 వ్యక్తులతో చేరితే మాత్రమే మీరు ఎక్కువ పొందుతారు. మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే ఎక్కువ రాబడిని పొందుతారు. అంటే 0.18 బినాన్స్ కాయిన్స్ మరియు మీరు మొత్తం 0.23 బినాన్స్ కాయిన్లను పొందుతారు. మూడవ ఎంపిక 0.38 బినాన్స్ నాణేలు. మీరు ఏ3+ యొక్క ఎవర్ గ్రీన్ యొక్క 6 స్లాట్లను మరియు ఏ5 యొక్క 1 స్లాట్ ను కలిసి కొనుగోలు చేస్తే మరియు మీరు దానిని కలిసి స్పాన్సర్ చేసి 0.38 బినాన్స్ కాయిన్లతో చేరినట్లయితే, ఉదాహరణకు 1 బినాన్స్ కాయిన్ ధర సుమారు 50,000 అయితే 0.38 బినాన్స్ ప్రకారం కాయిన్ మీరు ఇక్కడ కేవలం 20,000 రూపాయలలో మాత్రమే చేరగలరు. అప్పుడు దాని ప్రయోజనం ఏమిటి? మీరు 0.38 బినాన్స్ కాయిన్ తో చేరి అర్ధరాత్రి 12:38 బినాన్స్ కాయిన్ తో ఒక స్పాన్సర్ ను మాత్రమే చేస్తే అది ఏ3+ యొక్క 1 వర్కింగ్, యాక్టివ్ ఆదాయాన్ని ఇస్తుంది. దానితో పాటు 3 నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఏ5+ మరియు ఏజీ4 మరియు మీ ఈ 4 రకాల ఆదాయంలో ఐడి యాక్టివేట్ అవుతుంది మరియు వెంటనే మీరు 0.055 బినాన్స్ నాణేలను పొందుతారు మరియు దీనితో మీ 4 కొత్త ఐడి స్వయంచాలకంగా పునరుత్పత్తి చేయబడుతుంది. దీనితో పాటు మీరు 250 AVR పాయింట్లను బహుమతిగా పొందుతారు. మీరు అలాంటి రెండవ స్పాన్సర్ ను చేస్తే మీరు 0.375 బినాన్స్ నాణేలను పొందుతారు. అంటే మీరు 2 వ్యక్తులతో మాత్రమే చేరినట్లయితే మీరు పెట్టుబడి పెట్టిన 0.38 బినాన్స్ నాణేల కంటే 0.43 బినాన్స్ కాయిన్స్ ఎక్కువ పొందుతారు. రిటర్న్లు అందుతాయి మరియు దానిపైన మీరు 250 AVR పాయింట్ల బహుమతిని పొందుతారు. ఒక AVR పాయింట్ $1కి సమానం. కాబట్టి 250 AVR పాయింట్లను 80తో గుణించండి, ఆపై అది 20,000 రూపాయలు అవుతుంది. మీరు ఈ మొత్తంలో AVR పాయింట్లను పొందుతారు మరియు అదే సమయంలో మీరు ఏ3 యొక్క 3 పనిచేయని ఆదాయంతో పనిచేసే ఆదాయాన్ని కలిగి ఉంటారు. ప్లస్ పనిచేయని ఆదాయం ఏ5+ మరియు ఏజీ4 మొత్తంలో మీ ఎడ్ యాక్టివేట్ చేయబడుతుంది మరియు మీ ఐడి నాన్ వర్కింగ్ లో యాక్టివేట్ అయిన వెంటనే మీకు పనిచేయని ఆదాయం లభిస్తుందని మీకు తెలుసు. కొత్త ఐడి మీకు పునరుత్పత్తి చేస్తుంది. అప్పుడు ఉత్తమ ఎంపిక 0.38 బినాన్స్ కాయిన్, ఎందుకంటే మీరు ఏదైనా చిన్న వ్యాపారం చేస్తే కనీసం 1 లక్ష రూపాయలు, 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. కానీ ఇక్కడ మీరు ఇంత చిన్న మొత్తంలో చేరినట్లయితే మీ ఆదాయం ప్రతి తరానికి కొనసాగుతుంది. ఇక్కడ మీ జీవితం పూర్తిగా మారుతుంది. కాబట్టి మీరు దీనికోసం ఏమి చేయాలి?
మీరు ట్రస్ట్ వాలెట్ లేదా మెటామాస్క్ వాలెట్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ట్రస్ట్ వాలెట్ ని డౌన్లోడ్ చేయమని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము మరియు మీ వద్ద కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఉంటే మెటామాస్క్ వాలెట్ ని డౌన్లోడ్ చేసుకోవాలని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము. ఇది చేయడం చాలా సులభం. అవును మిత్రులారా, మీరు చూసినట్లుగా ఇది ఎంత సులభం మరియు ఇది చాలా పెద్ద మరియు ఉత్తమమైన ప్లాట్ఫారం. కాబట్టి మీరు కేవలం 0.01 బినాన్స్ కాయిన్ ను మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. నీ కలల జీవితాన్ని గడపడానికి నీ క్రింద నలుగురిని మాత్రమే చేరాలి. అంతే పని. ఇక్కడ 1 కాదు 2 కాదు 4 నాన్ వర్కింగ్ ఆదాయం మీకు వస్తూనే ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మీరు ఈ భావనలో చేరండి. కాబట్టి మీరు వర్కింగ్, యాక్టివ్ మరియు నాన్ వర్కింగ్, నిష్క్రియ ఆదాయం రెండింటినీ పొందుతారు మరియు ఇక్కడ అత్యంత అద్భుతమైన రెండవ అప్లైన్ ఆదాయం మరియు అంతం లేని ఎవర్ గ్రీన్ సూపర్ డూపర్ రీజనరేషన్ సిస్టమ్ ను కూడా పొందుతుంది. మరియు గ్లోబల్ ఫ్యామిలీ డెత్ బెనిఫిట్, బిజినెస్ ప్రాజెక్ట్ ఫండ్ మరియు విక్టర్ క్లబ్ వంటి 3 అద్భుతమైన ప్రయోజనాలు. జెకా ఫౌండేషన్ యొక్క 3 అద్భుతమైన ప్రయోజనాలు మీరు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా చూసి ఉండరు. బినాన్స్ నాణెం ధర 1 లక్ష రూపాయలకు లేదా 5 లక్షల రూపాయలకు పెరిగినప్పటికీ మీరు 500, 1000 లేదా 5000 రూపాయలతో ఎవర్ గ్రీన్ లో చేరవచ్చు. అప్పుడు మిత్రులారా, ఈ అద్భుతమైన ప్రయాణం ఎప్పటికీ ముగియదు. కాబట్టి ఇక్కడకు రావడానికి ఒక మార్గం ఉంది కానీ వెళ్ళడానికి మార్గం లేదు. మరియు సూర్యుడు మరియు చంద్రుడు ఉన్నంత వరకు ఎవర్ గ్రీన్ భావన కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఎవర్ గ్రీన్ లో మీ జీవితం పూర్తిగా మారిపోవచ్చు. మీరు మీ భార్య మరియు పిల్లల కలలన్నింటినీ నెరవేర్చుకోవచ్చు. కాబట్టి మిత్రులారా, మీరు చేయవలసిన మొదటి పని త్వరగా జాయిన్ అవ్వండి. ఈ వీడియో యొక్క వివరణ పెట్టెలో మీకు రిజిస్ట్రేషన్ లింక్ వస్తుంది. వ్రాసిన విధంగా చేరే ప్రక్రియను అనుసరించండి. నమోదు చేసుకోండి. వీలైనంత త్వరగా ఎవర్ గ్రీన్ వరల్డ్ యోలో మీరే ఉండండి. భారీ బృందాన్ని సృష్టించండి మరియు మీ ర్యాంక్ను ఉన్నత ర్యాంక్ లేదా స్లాట్లకు అప్గ్రేడ్ చేయండి.